ఏదో 15,000 రూపీస్లో ఇది మొబైల్ ఉంది అని చెప్పేసి దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయకండి డైరెక్ట్గా. 15,000 రూపీస్లో ఉంది కదా అని చెప్పేసి దీన్ని కన్సిడర్ చేస్తే మీకు తర్వాత ల్యాక్స్ అవుతాయి, పర్ఫార్మెన్స్ బాగోదు, ఓల్డ్ ప్రాసెసర్, దీనికి ఏదో బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి ప్రాసెసర్ని తీసుకొచ్చి ఇప్పుడు 15,000 రూపీస్లో పెట్టారు, ఇదంతా వేస్ట్ ఉంటుంది. 15,000 రూపీస్లో బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే కొన్ని మొబైల్స్ అయితే అసలు బై చేయకూడదు, అటువంటి మొబైల్స్ ఏంటి అని చెప్పేసి కూడా చెప్తాను. ఇవే మొబైల్స్ని మనకు ఆన్లైన్లో లేకపోతే ఆఫ్లైన్లో ఏంటి అంటే బెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు ఈ మార్కెటింగ్ టీం వాళ్ళు. ఇఫ్ ఎనీ కేస్ మీరు అవి బెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి బై చేసుకున్నారు అనుకోండి, మీ డబ్బులు అయితే వేస్ట్ అయిపోయినట్టే. ఇందులో నేను కొనొద్దు అని చెప్పేసి కొన్ని మొబైల్స్ చెప్తాను, అలానే బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి కూడా చెప్తాను. మీ చాయిస్ ప్రకారంగా అయితే మీరైతే బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఇందులో 12,000 రూపీస్ బడ్జెట్లో కానీ చూసుకుంటే రియల్మీ P3X, రియల్మీ 14X, రియల్మీ నార్జో 80X అని చెప్పేసి 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ ఈ 3 మొబైల్స్ని డైరెక్ట్ స్కిప్ అయితే చేసేయండి, ఇవి అంత వర్త్ ఇట్ అయితే కాదు. మీరు ఇంకొక 1000 రూపీస్ యాడ్ చేసుకుంటా అనుకుంటే ఒక 2 మొబైల్స్ అయితే బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. 2 సేమ్ మొబైల్స్ ఏంటి అంటే ఒకటి అమెజాన్లో ఉంటుంది, ఒకటి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి వివో T4X, ఇంకోటి వచ్చేసరికి ఐక్యూ Z10X అని చెప్పేసి 2 సేమ్ మొబైల్స్. వివో వచ్చేసరికి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది, ఐక్యూ వచ్చేసరికి మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. నేను అమెజాన్లో ఎక్కువ షాపింగ్ చేసుకుంటా అంటే మీరు ఐక్యూ చూస్ చేసుకోవచ్చు, లేదు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు డైరెక్ట్ మీరు వివోకి అయితే వెళ్ళిపోవచ్చు. 2 సేమ్ మొబైల్ స్పెసిఫికేషన్స్ వైజ్ కానీ మీకు 2 సేమ్ ఉంటుంది. ఐక్యూ కొంచెం ఒక 500 రూపీస్ తక్కువ ఉంటుంది, వివో కొంచెం 500 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. 2 బేస్ వేరియంట్స్ కూడా 6+128GB అయితే వస్తుంది. వివో వచ్చేసరికి 14,000 రూపీస్ అయితే పడుతుంది, బట్ మనకి ఇంకా కార్డ్ ఆఫర్స్ కానీ చూసుకుంటే 13,000 రూపీస్కి అయితే వస్తుంది. అదే ఐక్యూ Z10X కానీ చూసుకుంటే 13,500 రూపీస్కి అయితే వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్ కానీ చూసుకుంటే మనకు 12,500 రూపీస్కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ కానీ చూసుకున్నట్టయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా కానీ చూసుకున్నట్టయితే మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ మనకి ఇక్కడ 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఇంకా స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. ఇన్ని ఇచ్చేసారు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో, ఏదో ఒకటి నెగిటివ్ లేకపోతే ఎట్లా అనుకుంటున్నారా? డిస్ప్లే. ఇలా మనకు డిస్ప్లే వచ్చేసరికి IPS LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు AMOLED డిస్ప్లే అయితే రాదు. ఇది ఒకటి కాంప్రమైజ్ అయిపోయి మాకు డిస్ప్లే అనేది మ్యాండేటరీ కాదు, నాకు మిగతా అంత మ్యాండేటరీ అనుకుంటే ఈ 2 ఫోన్స్కి ఒకసారి అయితే లుక్ అయితే వేసేసుకోవచ్చు. లేదు బ్రో నాకు AMOLED డిస్ప్లేనే కావాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ మొబైల్ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. దానికోసం ఏంటి అంటే మనకు పోకో M7 Pro అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది పోకో నుంచి. ఇది మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఫోన్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, అలానే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే మాత్రం బాగుంటుంది. కెమెరాస్ అయితే మీకు యాజ్ యూజువల్ తెలిసినట్టుగానే పోకోలో కెమెరాస్ అయితే బాగా రావు, ఇది మైండ్లో పెట్టేసుకోండి. వాళ్ళు 50 మెగాపిక్సెల్ ఎంత ఇచ్చినా కూడా మీకు కెమెరాస్ అయితే క్వాలిటీ అనేది బాగుండదు. ఇక్కడ కానీ చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డాల్బీ విజన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో డాల్బీ విజన్ అంటే గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా మనకు ప్రాసెసర్ కానీ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ కానీ చూసుకుంటే 5100 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు, 45 వాట్స్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 5100 mAh బ్యాటరీ అనేది ఇంకా 5000 కాకుండా 6000 ఇస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇది మాత్రం ఇందులో నాకు మేజర్ గా హైలైట్ అనిపించింది ఒకటే, డిస్ప్లే అనేది. మిగతా అన్ని కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. డిస్ప్లే మెయిన్ ప్రియారిటీ అనుకుంటే ఒక లుక్ అయితే వేసేసుకోవచ్చు. లేదు బ్రో నాకు డిస్ప్లే బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరాస్ కూడా బాగుండాలి, బ్యాటరీ కూడా బాగుండాలి అనుకున్నారనుకోండి, ఒక ఆల్రౌండర్ మొబైల్ అయితే ఉంది. అదే మనకు CMF నుంచి CMF Phone 1 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. అది కూడా మనకు వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ మొబైల్ అయిపోతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అని చూసుకుంటే. కొంచెం యూనిక్ డిజైన్ ఉంటుంది, ఏంటంటే మన బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి ప్యానల్స్ అనేది రిమూవ్ చేసుకుంటూ అప్లోడ్ పెట్టేసుకోవచ్చు. బట్ ఇందులో కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది, అది ఏంటో కూడా చెప్తాను. ఇది మనకి అరౌండ్ 16,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది, బట్ మీకు 14,999 అంటే అరౌండ్ 15,000 రూపీస్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సినటువంటి మొబైల్ అయితే ఇది అయిపోతుంది. ఇది మనకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ కెమెరా ఈ 50 మెగాపిక్సెల్ అన్ని కూడా ఆ టైప్ గానే ఉంది, బట్ ఇలా మనకు కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. బ్యాటరీ కానీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఇలా ఛార్జర్ అడాప్టర్ అయితే వీళ్ళు బాక్స్ లో అయితే ప్రొవైడ్ అయితే అయ్యారు. మళ్ళీ మనం ఛార్జర్ అడాప్టర్ అనేది సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది అరౌండ్ 1000 to 1500 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు 1000 రూపీస్ ఇంకా తగ్గినప్పుడు కొనుక్కోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అలా పోస్ట్ చేస్తాను, ఇక్కడ QR కోడ్ ఇస్తాను కదా, ఈ QR కోడ్ ని స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ కు డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతారు, అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవే కాదు ఇంకా ఏమైనా లూట్స్ డీల్స్ వచ్చినా అక్కడ పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి బయట వేసేసుకోవచ్చు. ఇంకా మనకు ఈ మొబైల్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్, IR బ్లాస్ట్ ఈ రెండు అయితే లేవు.
ఇవి మనం కాంప్రమైజ్ అవ్వాల్సింది స్టీరియో స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ అలానే మనకు చార్జర్ బ్రిక్ అయితే ప్రొవైడ్ అయితే అయ్యారు. ఈ 3 కాంప్రమైజ్ అవ్వాలి. మిగతా అంతా పర్ఫార్మెన్స్ లేకపోతే డిస్ప్లే కావచ్చు, కెమెరాస్ కావచ్చు అన్ని కూడా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి 15,000 రూపీస్లో వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. రియల్మీ నుంచి రియల్మీ P3 మొబైల్. ఇది నార్మల్గానే చూసుకుంటే 17,999 ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. బట్ మనకి ఏంటి అంటే అప్పుడప్పుడు మనకు అరౌండ్ 15,000 రూపీస్లో కూడా వస్తుంది. విత్ కూపన్స్ కావచ్చు, విత్ కార్డ్ ఆఫర్స్ కూడా కావచ్చు. ఇటువంటి ప్రైస్ సెగ్మెంట్స్లో వచ్చినప్పుడు ఏంటి అంటే మనకు 15,000 రూపీస్లో వస్తుంది. 15,000 రూపీస్లో ఇది వచ్చిందంటే ఇది కిల్లర్ డీల్ అయిపోతుంది. ఇది మనకు ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే అవుతుంది. దీంట్లో మనకు IP66, 68, 69 వాటర్ ప్రూఫ్ తోటి అయితే వస్తుంది. అంటే ఒక ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. వాటర్లో వేసి తీసినా కూడా మనకు ఫోన్ కి అయితే డ్యామేజ్ అవ్వదు. బట్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి, వాటర్ ప్రూఫ్ ఉంది కదా, వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా అని చెప్పేసి మీ ఫోన్ వాటర్లో పడ్డప్పుడు డ్యామేజ్ అవుతే మాత్రం వాటర్ వారంటీ రాదు. ఇంతవరకు మన వీడియో చూసారనుకుంటే మీకు వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ద్వారానే మీరు ఈ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. నాకు కొంచెం ఒక బడ్జెట్ లో ఉన్నటువంటి 15,000 రూపీస్ అన్న బడ్జెట్, నాకు 17,000 రూపీస్ పెట్టుకోలేను అనుకుంటే ఓల్డ్ మొబైల్ ఒకటి ఉంది. ఒకవేళ కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్, రియల్మీ నార్జో 70 టర్బో. ఇది ఎప్పుడో వచ్చినటువంటి మొబైల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయిపోతుంది. 70 టర్బో ఆల్రౌండర్ మొబైల్ అయి ఉంటుంది. మనం ఏంటి అంటే BGMIs ని కూడా ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఆల్రౌండర్ మొబైల్లో ఇది ఒకటి కన్సిడర్ అయితే చేసేసుకోవచ్చు. లేదు బ్రో మాకు ఎక్కువ మ్యాండేటరీ మాకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి మొబైల్స్ కావాలనుకుంటే సామ్సంగ్ నుంచి కూడా 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. సామ్సంగ్ M16 5G, ఇంకోటి వచ్చేసరికి M35. M16 5G వచ్చేసరికి మనకి అరౌండ్ 13,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. M35 అరౌండ్ వచ్చేసరికి మనకు 15,000 to 17,000 ఈ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. డీల్స్ ఛానల్లో చెక్ చేయండి. ప్రైజింగ్ అనేది లో అయినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను కదా. ఇది నేను రికమెండ్ అయితే చేయను సామ్సంగ్ నుంచి ఈ బడ్జెట్ మొబైల్స్ అయితే. ఎవరైతే నాకు మ్యాండేటరీగా నాకు సామ్సంగే కావాలి, సామ్సంగ్ లవర్స్ అని అనుకుంటారో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు తప్ప ఏదో 15,000 రూపీస్లో ఇది మొబైల్ ఉంది అని చెప్పేసి దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయకండి. డైరెక్ట్గా 15,000 రూపీస్లో ఉంది కదా అని చెప్పేసి దీన్ని కన్సిడర్ చేస్తే మీకు తర్వాత ల్యాక్స్ అవుతాయి, పర్ఫార్మెన్స్ బాగోదు, ఓల్డ్ ప్రాసెసర్. దీనికి బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి ప్రాసెసర్ని తీసుకొచ్చి ఇప్పుడు 15,000 రూపీస్లో పెట్టారు. ఇవంతా వేస్ట్ ఉంటుంది. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అఫిలియేట్ లింక్స్ నుంచి అది బై చేసుకోండి. నాకు కొంచెం కమిషన్ వస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్గా వస్తుంది. ఒకవేళ మీరు బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏంటి, బెస్ట్ ఏసీస్ ఏంటి అని చెప్పేసి చూస్తున్నట్టయితే దాని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బెస్ట్ ఏసీస్ ఏంటి అని చెప్పేసి కూడా లిస్ట్ చేసిన అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. బై చేసుకునేటప్పుడు అక్కడి నుంచి బై చేసుకోండి. మీ నుంచి మీరు బై చేసుకునేందుకు నాకు కొంచెం కమిషన్ వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.